నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు. రియల్టర్ ఆక్సిజన్ సంస్థ సీఈఓ అండ్ ఫౌండర్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ ఆల్సో. వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద షో అగైన్. వెల్కమ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఆల్వేస్. సూపర్. సో మీకు ఒక్కరికే చెల్లుతుంది అది. ప్రతిసారి టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఏ సిచ్యువేషన్ లో ఉన్న రియల్ ఎస్టేట్ కరోనా టైంలో కూడా ఇదే డైలాగ్ చెప్పాను. చాలా మంది క్వశ్చన్లు అడిగారు, నువ్వు కరోనాలో అందరూ బాధపడుతుంటే నువ్వు టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటే బాధపడితే ఆగిపోద్దా కరోనా? అదే కదా. వాట్ ఎవర్ ఇస్ దేర్ యూ హావ్ టు యాక్సెప్ట్. నా ఫార్ములా అనేది ఏ క్యూబ్ ఫార్ములా. యాక్సెప్ట్, అకామిడేట్, అడ్జస్ట్. యాక్సెప్ట్, అకామిడేట్, అడ్జస్ట్. ఇప్పుడు ఏ గొడవలు రావు. కరెక్ట్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్ లైక్ సంగీత. థ్యాంక్ యూ. మీరు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ సార్. అంతే ఇన్స్పైర్ అవుతుంది. లక్షల మంది, వేల మంది కాదు ఇన్స్పిరేషన్. హ్యాపీ నా వల్ల ఇంతమంది బతుకుతున్నారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సూపర్ సూపర్ సార్. సో నేను ఏ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నానంటే, న్యూయార్క్ లో రీసెంట్ గా మేయర్ ఎలక్ట్ అయ్యారు కదా, మన ఇండియన్ ఆరిజిన్ తను కూడా. అయితే ఆయన ఏం చేశారు, రెంట్ ఫ్రీజ్ అనే ఒక పాలసీని తీసుకొచ్చారు అక్కడ. సో ఎందుకు తీసుకొచ్చారు ఆ రెంట్ ఫ్రీజ్ పాలసీ? దాని వల్ల అసలు ఏంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఇప్పుడు పులి డీర్ పరిగెడుతున్నా అనుకోండి, పులి నుంచి డీర్ని వెంటాడుతుంటది. డీర్ పులి కంటే చాలా స్పీడ్ పరిగెడుతుంది, మీకు తెలుస్తాయి. అవును. కానీ పులే గెలుస్తుంది. ఎందుకు? డీర్ ఏం చేసిన భయంతో వెనక్కి చూసి పరిగెడుతుంది. అది ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఈ కండిషన్ అయితే ఓనర్స్ లెఫ్ట్ అండ్ రైట్ పెంచుతారు. అంటే రెంట్ ఫ్రీజ్ పాలసీ అనేది అంటే జనరల్ గా ఒక ఓనర్ ఒక టెనెంట్ కి, ఇండియా కానీ న్యూజెర్సీ కానీ టెక్స్ ఎక్కడైనా సరే రెంట్కి ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఫర్నిష్డ్ హౌస్ ₹1,00,000 రెంట్ తీసుకున్నారు అనుకోండి, ఫుల్లీ ఫర్నిష్డ్ తీసుకున్నప్పుడు, సో ఇచ్చినప్పుడు there are main 4-5 times. What is the advance deposit, security deposit? What is the notice period? What is the increase, rental increase period? What is the basic rent? Whether it is with taxable or non-taxable. ఎట్లా కొన్ని ఉంటాయి. అయితే పేపర్ మీద ఎక్కడ ఉండదు, ఓవరాల్గా మాట్లాడుకుంటూ నువ్వు నాకు తెలిసిన అమ్మాయి, నువ్వు తెలిసిన వాడు, మీరు వచ్చి జాయిన్ అవ్వండి చేయండి అంట. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దే వెకేట్ ఆర్ ఏదైనా గొడవ వచ్చింది ఇద్దరికి మధ్య, కాంట్రవర్సీ వచ్చినప్పుడు దెన్ థింగ్స్ విల్ పాపప్. అంతవరకు మంచిగా ఉన్న టర్మ్స్ ఆటోమేటిక్గా మారిపోతాయి. వీఆర్ ఆల్మోస్ట్ డైవర్సింగ్ విత్ ఇన్ నో టైం. అప్పుడు ఏమవుతుందంటే ఓనర్స్ దే మెటల్, నేను 6 నెలలకే పెంచేస్తాను, 9 నెలలకే పెంచుతాను. జనరల్గా అయితే 11 monthsకి ఒకసారి పెంచాలి. జనరల్ కొంతమంది మాట్లాడుకుంటే లాంగ్ టర్మ్లో 2 yearsకి 3 years కూడా ఒకసారి. 1 yearకి 5% ఉంటుంది, 3 years నార్మల్ 15% ఉంటుంది, 2 yearsకి 10% ఉంటుంది. బట్ ఇన్ సమ్ కేసెస్ if the owner feels the tenant is doing good business, so let us increase the cost. So ఇప్పుడు ఈ రెంటల్ ఫ్రీజ్లు ఏమన్నారంటే, ఓనర్ కెనాట్ ఇంక్రీజ్, ఆయనకు వచ్చి ఇష్టం వచ్చేంత ఇంక్రీజ్ చేయడానికి లేదు. దెర్ ఇస్ అ సెట్ పీరియడ్ ఆఫ్ టైమ్ వేర్ హి హస్ టు ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఆన్ మ్యూచువల్ అగ్రిమెంట్ ఓన్లీ దే హ్యావ్ టు ఇంక్రీజ్ ది రెంట్. అది ఒక కండిషన్ పెట్టారు కొత్తగా. అంత ముందు కూడా ఉంది రైటింగ్. ఇప్పుడు రైటింగ్లో కంపల్సరీ, ఇండియాలో కూడా రైటింగ్లో కంపల్సరీ ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి. అంటే ఇఫ్ ఇట్ ఆల్ రిటర్న్ అగ్రిమెంట్తో ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా రిజిస్టర్ అయి ఉండాలి, లీగల్గా వ్యాలిడ్ కావాలంటే. అయితే నోటరీ చేయించాలి, లేకపోతే జనరల్ రిజిస్టర్ ఆఫీస్, లేదా వర్స్ట్ కేసులో నోటరీ. సో 3 ఉన్నాయి, వితౌట్ నోటరీ, విత్ నోటరీ, విత్ రిజిస్ట్రేషన్. 3టికి 3 పవర్స్ డిఫరెంట్ వాల్యూ లీగల్ వ్యాలిడేషన్లో. సో అది ఒక కండిషన్ పెట్టారు అన్నమాట మనకి. అంటే దే సే దట్ ఓనర్స్ కెనాట్ ఇంక్రీజ్ వాట్ ఎవర్ దే వాంట్. ఓకే. సెకండ్ ఏంటంటే, ది గవర్నమెంట్ కంట్రోల్స్ ది మ్యాక్సిమం రెంట్. బయట, మన దగ్గర కాదు, బయట ఆ రెంటల్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఒకటి ఇస్తాడు, ఒకటి తీసుకుంటాడు. ఓనర్ తీసుకుంటాడు, టెనెంట్ ఇస్తాడు. అకౌంట్లో ఉంటారు, రికార్డ్స్లో. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ దట్ రికార్డ్స్. జనరల్లీ ఇంక్రీజ్ ఎప్పుడు చేస్తామంటే ఎకనామిక్ రైజెస్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, గవర్నమెంట్ రేట్లు పెంచడం కానీ, అయితే షార్టేజ్ ఆఫ్ హౌసెస్. కొన్ని ఏరియాలో దొరకవు ఇల్లు, బంజారాస్ ఉన్న ఇల్లు దొరకవు. సో తక్కువ, డిమాండ్ ఈజ్ మోర్ అండ్ అవైలబిలిటీ ఈజ్ లెస్. అప్పుడు ఏమవుతుంది, మన లా ఏంటి, when demand is more, supply is less, rate will increase. When demand is less and availability is more, rate will decrease. Real estate law, whether it is rental, whether it is sale. సో బాంబేలో కొన్ని ఉంది, ఎంజీ రోడ్, ఇందిరానగర్, అక్కడ ఇల్లు దొరకవు.
బికాజ్ టాప్ సిటీ బంజారా జూబిలీస్ ఎక్కడున్నాయి ఖాళీగా కొనుక్కోనట్టు ఉన్నాయా, అది రెంట్ తీసుకోవడం దొరకవు 90%. అక్కడ దీస్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే సమ్ ఆఫ్ ది ఓనర్స్, అందరూ అని చెప్పలేము, సమ్ ఆఫ్ ది ఓనర్స్ ఆర్ ట్రైంగ్ టు టేక్ డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ది షార్టేజెస్. అది ఒక పాయింట్ పెట్టారు. అండ్ జనరల్గా కొంతమంది కేసుల్లో రైటింగ్లో లేకపోతే ఏమవుతుందంటే ఓనర్ టెనెంట్స్ కూడా ఇంటెలిజెంట్ పీపుల్, వాళ్ళు రెంట్ పెంచరు, పాత రెంట్లోనే కంటిన్యూ అవుతారు. 2 years ఇల్లు ఖాళీ చేయరు, రెంట్ పెంచరు. అదే డాక్యుమెంట్ ఉండదు. సో ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్లో అది అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అందుకని ఏమన్నా రిలీజ్ రెన్యువల్లోనే రెంట్ పెంచడం మొదటే మనం మాట్లాడుకుంటారు అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు, బికాస్ సిన్స్ ఇట్ ఈస్ బీయింగ్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ద గవర్నమెంట్ SRO ఆఫీస్. అక్కడ ఏం చెప్తారంటే మీరు 2 yearsకి పెంచుతాను, లాక్ ఇన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ అంటే ఏంటంటే మీరు ఒక 5 సంవత్సరాలు లీజ్ తీసుకున్నారు, బట్ 2 సంవత్సరాలు ఉంటానని కమిట్ అవుతున్నారు కంపల్సరీ. ఓకే, అంటే మీరు ఉన్నా లేక మీరు సపోజ్ 1 year తర్వాత ఖాళీ చేస్తే కూడా 2 సంవత్సరాలు రెంట్ కట్టాలి ప్లస్ నోటీస్ పీరియడ్. దాన్ని లాక్ ఇన్ పీరియడ్ అంటారు. సో జనరల్గా 10 సంవత్సరాలు తీసుకుంటే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తీసుకుంటే 2.5 సంవత్సరాలు, 50% నార్మల్గా లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. కొంతమంది 1 year ఇస్తారు, కొంతమంది 2 years ఇస్తారు, కొంత కంఫర్ట్ జోన్. సపోజ్ మీరు 2 yearsకి ఇచ్చారు లాక్ ఇన్ పీరియడ్, 1.5 year మీకు జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, want to vacate, then you have to pay the balance 6 months rent plus 3 months notice period. అంటే 9 months రెంట్ ఇస్తేనే ఖాళీ, లేకపోతే యూ విల్ బి డ్యూ. ది ఓనర్ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ యూ. సో ఫారెన్లో ఇంకా ఇది చాలా టైట్, ఎందుకంటే రూల్స్ మనలాగా రూల్స్ ఆర్ మేడ్ ఫర్ జనరల్లీ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. అంటే ఈ రెంటల్ ఫ్రీజ్ అనేది మెయిన్ టెనెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే రెంటల్ హైక్ ఇష్టం వచ్చినట్టు ఎక్కువ అమౌంట్ ఎప్పుడు పడితే ఎప్పుడు టైం పీరియడ్ లేకుండా పెంచితే కనుక డెఫినెట్గా ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ కంట్రోల్ ఆన్ దట్. న్యూయార్క్లో ఏమవుతుందంటే బేసిక్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ హైక్స్ అవుతుంది, డిమాండ్ బట్టి మారిపోతుంది. అంటే షేర్ మార్కెట్ లాగా, షేర్ మార్కెట్ గోల్డ్ మార్కెట్ మనం చూసాం కదా, చూస్తే మారుతూ ఉందన్నమాట అది. అండ్ హౌసింగ్ అఫోర్డబిలిటీ రేట్లు విపరీతంగా పెంచుతారు. రేట్లు పెరిగి 177 కోట్లు లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఎకరం ల్యాండ్ అంతా 177 కోట్లు, విచ్ ఇస్ టూ హై, వే హై. సో అలాంటి హైకి జరగకుండా గవర్నమెంట్ ఇస్ కెప్ట్ ప్రొటెక్షన్ కంట్రోల్ ఓవర్. అంటే మరీ ఎక్కువ రెంట్ అయితే మీరు పెట్టుకోలేరు కదా. బంజారా హిల్స్ 10,000 దొరుకుతుంది రెంట్. మా 3 bedroom ఫ్లాట్ 2000 square feet 60,000 50,000 రెంట్ నెలకి. 60,000 ఎంతమంది కట్టుకోగలుగుతారు? సో అక్కడ ఏమవుతుందంటే అఫోర్డబిలిటీ ఉండదు. సో దానివల్ల స్కేర్సిటీ అవుతుంది. ఎక్కువ డబ్బులు ఇవ్వగల వాళ్ళు ఇస్తారు, మిగతా వాళ్ళు ఇవ్వరు. సో అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఎంతవరకు సాయం చేయాలి. గవర్నమెంట్ ఇప్పుడు కూడా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ న్యూయార్క్లో ఏంటంటే ప్రైస్ హైక్స్ బాగా ఉంటాయి అన్నమాట. అంటే ఎందుకని ఆ రీజన్ అంటే అదే పెరుగుతాయి న్యూయార్క్ లోనే ఎక్కువగా, టెక్సాస్ లో, డల్లాస్ లో కంటే. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలా మంది న్యూయార్క్ కానీ, న్యూ జెర్సీ కానీ, టెక్సాస్ కానీ, కాలిఫోర్నియా వెల్ నోన్ ఏరియాస్, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. బయట వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు సొంత ఇల్లు ఉండే అవకాశం లేదు కొనుక్కున్నంత వరకు. సో అద్దెకే దిగాలి. ఇప్పుడు 1 week లో జాయిన్ అవ్వాలి, నీకు ఇల్లు దొరకకపోతే జాయిన్ అవుతావా? కంపెనీ ఏదైనా ఇక్కడ ఇండియా నుండి చైనా నుండి వెళ్తే 1 week 10 days టైం ఇస్తారు ఇల్లు ఎదుర్కోవడానికి. ఇల్లు ఆవిడ దొరకకపోతే ఎంత కాస్ట్ అయినా తీసుకోవాలి, తర్వాత మనం మార్చుకోవచ్చు. సో అది అడ్వాంటేజ్ తీసుకున్నట్టే కదా. సో న్యూయార్క్లో ఎక్కువగా పాపులేషన్ బయట నుండి వాళ్ళు వస్తారు, లాట్ ఆఫ్ ట్రావెలింగ్ ఉంటుంది, లాట్ ఆఫ్ మైగ్రేషన్ ఉంటుంది జాబ్స్ వల్ల. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ అక్కడే ఉంటాయి మ్యాక్సిమం, బయట బిగ్గెస్ట్ దిగ్గజాలన్నీ కూడా గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్ని మిగతా ప్లేస్లో కూడా ఉంటాయి. ప్లస్ యూఎస్ఏలో కూడా స్టేట్ టు స్టేట్ మారుతుంటాయి రెంట్లు. ఎందుకంటే అంతేలేండి, ఇప్పుడు ఈవెన్ ఇక్కడైనా అంతే కదా, ముంబైలో ఒక రేట్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక రేట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే చేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు స్టేట్ వైజ్ ఉన్నాయి కదా లైసెన్స్ తో పాటు కార్ నెంబర్స్, బేసికల్లీ నెంబర్ ప్లేట్స్ అన్నిటికీ BHO BTO భారత్ అని పెట్టేస్తాడు అన్ని స్టేట్లో. ఇప్పుడు ఏంది తెలంగాణ వేరు, ఏపీ వేరు, రిషా వేరు, భువనేశ్వర్ వేరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. సో అట్లానే యుఎస్లో కూడా స్టేట్ టు స్టేట్ మారుతుంది. అది కామన్ చేస్తే ఈజీగా ఉంటుంది, మార్చడం అంత ఈజీగా. సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే చాలా కష్టం, ఆమోదం ఉండాలి పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ. సో
ఇక్కడ అది లేదు. సో న్యూయార్క్లో ఇంకోటి ఏం చేస్తుంటే రెంట్ స్టెబిలైజేషన్ చేయడానికి కూడా ఈ రూల్స్ పెడుతున్నారు. అంటే ఒక ఫోరం ఉంటుంది, కన్జ్యూమర్ ఫోరం ఉంటుంది కదా, టెనెంట్స్ ఫోరం, ఓనర్స్ ఫోరం ఉంటుంది. ఆ ఫోరంలో దే విల్ డిసైడ్ వాట్ షుడ్ బి ది హైక్ ఫర్ ఎవ్రీ ఇయర్, వాట్ ఈస్ ద ఐడియల్. అంటే జనరల్ నాకు తెలిసి 5 to 10% కంటే ఎక్కువ పెంచకూడదు ఇయర్కి. 5% మినిమం, 7-8%. ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంటుంది? 7-8% ఉంటుంది. ఆ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్ఫ్లేషన్ అంతవరకు అలో చేస్తారు. ఓకే, రైట్, సూపర్ సార్. అయితే ఇన్ జనరల్ రెంట్ తీసుకునేటప్పుడు టెనెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటి? అసలు టెనెంట్స్ కి ఎలాంటి రైట్స్ ఉంటాయి? ఎందుకంటే కొంతమంది ఓనర్స్ చాలా గయ్యాలిగా అలా ఉంటారు. అంటే మీరు రెంట్కున్నట్టుగా ఉండండి, మాకు అవి చేసేయండి, ఇది చేసేయండి, మేకలు కొట్టొద్దు, రకరకాల రూల్స్ పెడుతుంటారు. అసలు టెనెంట్స్కి ఉన్న రైట్స్ ఏంటి, మన హౌస్ ఓనర్స్కి ఉన్న రైట్స్ ఏంటి? బేసిక్గా టెనెంట్స్కి ఇప్పుడు సేల్ డీడ్ అంటాం, లేకపోతే లీజ్ డీడ్ అంటాం, 2 పదాలు ఉన్నాయి. సేల్ డీడ్, లీజ్ డీడ్లో ఏమవుతుంది, యూజేజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తాం, కానీ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. బట్ వేరేజ్ ఇన్ సేల్ డీడ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బికాజ్ యూ పే 100%, 1 crore 2 crore వాటర్ అమౌంట్ యూ టాక్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే దానివల్ల మీకు ఇబ్బంది ఏంటంటే మీరు ఎక్కడ పడితే అక్కడ రెంట్లు పెంచలేరు, ఎలా పడితే అలా పెంచలేరు. గవర్నమెంట్ ఒక రూల్ ఉంటుంది. చాలా మంది అగ్రిమెంట్ 11 monthsకే ఇస్తారు. ఎందుకు? 12th month వస్తే రైట్స్, కొన్ని రైట్స్ వస్తాయండి, అన్ని రైట్స్ కొన్ని రైట్స్, దాని మీద టైట్ చేస్తున్నారు. రెంటల్ యాక్ట్ని కూడా ఇప్పుడు టైట్ చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇప్పుడు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, ఇంకా మోర్ హెచ్ఎన్ఐస్ అవన్నీ ఉన్నాయి. ఎల్ఐజీ పెట్టినంత, అంటే హెచ్ఎన్ఐ పెట్టినంత ఎల్ఐజీ పెట్టలేడు, ఇంత తక్కువ. క్యాడర్స్, డిఫరెంట్ క్యాడర్స్ ఉంటే, నేను ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ ఎండి రోజర్ మ్యాక్రిల్ అని ఒక ఆయనకి రెంట్కి ఇప్పించా. ఆయనకి ₹1,00,000 రెంట్కు ₹1,00,000 వెళ్ళాడు. సో మేమే చేయించామన్నమాట. అంటే 1 lakh అనేది మనకి శాలరీ కూడా రాదు కొంతమందికి. 50,000 మొత్తం శాలరీ వస్తే ఎక్కువ. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, టాప్ అంబానీ అదని మనం మాట్లాడుకోవట్లేదు. సో రెండోది ఏంటి, ఇంటికి ఇచ్చిన తర్వాత 3 రకాలు ఉంటాయి. బేర్ షెల్ అంటే ఓన్లీ గాళ్ళు షెల్ ఉంటాయి. సెమీ ఫర్నిష్ అంటే కబోర్డ్స్ ఉంటాయి, ఫిక్స్డ్. మూడోది ఫుల్లీ ఫర్నిష్డ్, లూజ్ ఫర్నిచర్ ఉంటుంది. లూజ్ ఫర్నిచర్ అంటే డైనింగ్ టేబుల్, సోఫాలు, చైర్లు, డ్రెస్సింగ్ టేబుల్ అని కొన్ని ఫిక్స్ ఉంటాయి, కొన్ని చైర్లు ఫిక్స్ ఉండలేవు. సో రెంట్కి ఇచ్చేటప్పుడు రేట్లు కూడా ఉంటాయి. ఒకటే 2000 square feet ఫ్లాట్ ఇస్తే బేర్ షెల్ అనేది 50,000, సెమీ ఫర్నిష్ అనేది 55,000, ఫుల్లీ ఫర్నిష్ అనేది 60,000. ప్లేస్ అంతే ఉంటుంది, అంతాయి. సో దానివల్ల సో కొంతమంది ఓనర్స్ ఏంటంటే, చాలా మంది చూడండి, ఎక్కడైతే ఓనర్ ఉన్నాడో అక్కడ టెనెంట్స్ ఉంటే హ్యాపీగా ఉండరు. ఇక ఓనర్ డైజెస్ట్, కింద ఫ్లోర్లో ఉంటాడు, మీ 5th floor గోడ మేక్ కొడితే దాడమని వస్తుంది కిందకి. రాత్రి 10 గంటల తర్వాత రాకూడదు, గేట్ తీయకూడదు, గేట్ లాక్ ఉంటుంది. వెహికల్స్ 1 ఉంటే 2 ఉంటే 2 పెట్టుకోకూడదు. అట్లా ఏదైనా అంటే లాజిక్గా కరెక్ట్ పాయింట్ అంటే స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తే వాళ్ళకి చెప్పాలి. స్ట్రక్చర్ అంటే పిల్లర్స్ కానీ, బీమ్స్ కానీ ఒకవేళ మాడిఫై చేస్తే, మనం కొన్ని ఆఫీసులు ఇంటీరియర్స్ చేసుకుంటారు, కొన్ని ఇరగొడతారు, తోడుపోటు చేస్తారు. తోడుపోటు చేసినప్పుడు ఏమవుతుందంటే, వీ హ్యావ్ టు టేక్ ఏ రిటర్న్ కన్సర్న్ ఫ్రమ్ ది ఓనర్, అదర్ ఇట్స్ ఇల్లీగల్. ఆ ఓనర్ ఇస్తే మనకు చేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గర ఒక ఫోటో పెట్టుకోవాలి మీరు, మేబీ 5 feet by 10 feet ఉంది, పెద్దది, మీ ఫోటో, ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నారు. అది కొట్టాలంటే పెద్ద వెహికల్ కన్నాలు కొట్టాలి. పెద్ద వెహికల్ అంటే 2 inches 3 inches వెహికల్. అది పెట్టాలంటే గోడకు కొద్ది క్రాక్ వచ్చే అవకాశం ఉంది, కన్నాలు పడే అవకాశం ఉంది, పెచ్చులు ఊడే అవకాశం ఉంది, డ్యామేజ్ అవుతుంది కదా. సో అది అందుకని అలౌ చేయరు. చిన్న అయితే ఓకే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కంఫర్ట్ జోన్ బిట్వీన్ ది టెనెంట్ అండ్ ది ల్యాండ్ లార్డ్, వెదర్ ఇట్ ఇస్ అమెరికా, వెదర్ ఇట్ ఈస్ ఎనీ అదర్ ప్లేస్. టెనెంట్ అనేటప్పుడు అది ఉంటుంది అన్నమాట. అట్లానే ల్యాండ్ లార్డ్స్ ఆర్ ఫోర్స్ టు రెడ్యూస్ ఇన్కమ్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఏమవుతుంది, కొంత చూపిస్తున్నారు, కొంత చూపించలేదు. దానివల్ల డ్యామేజ్ ఏంటంటే ఓనర్కే ఉంది. ఎందుకంటే రేపు పొద్దున డిస్ప్యూట్ అయింది అనుకోండి, ఆ వైట్ ఇన్కమే ఇస్తాడు, బ్లాక్ ఇన్కమ్. సో గవర్నమెంట్ ఈస్ నౌ ఫోర్సింగ్ టు సీ దట్ ది ఎంటైర్ అమౌంట్ ఈస్ రిటర్న్ ఇన్ అగ్రిమెంట్ అండ్ ద సేమ్ జిఎస్టీ పే చేయాలి, ఓనర్ టెనెంట్ డిడక్ట్ చేయాలి, ఓనర్ చూపించాలి, ఆ ప్రూఫ్ ఇస్తారు టెనెంట్ కట్టి, ఆ జిఎస్టీ రిటర్న్స్ లో ఫైల్ చేయాలి.
సో ప్లస్ రిజిస్ట్రేషన్ లేకపోతే వ్యాలిడ్ కాదు. రిజిస్ట్రేషన్ లో కూడా మీరు డిపాజిట్ 1 year, బెంగళూరులో 1 year డిపాజిట్ తీసుకుంటారు, మనలా కాదు. ఇండియాలో బెంగళూరు 1 year అడ్వాన్స్, మన దగ్గర 2 to 3 months, జనరల్లీ 2 months లేదా 3 months. సో ఈ డిపాజిట్ మీద కూడా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తాడు. సపోజ్ కొంత 5 years లాక్ ఇన్ అన్నారు అంటే 5 years రెంట్ నెలకి ₹1,00,000 అంటే 60 లక్షల మీద మీరు స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఒకేసారి లెక్క పెట్టేస్తారు. ఏం చేస్తుంటే కొద్దిగా సగం వాల్యూ చూపించి సగం వాల్యూ చూపించుకుంటే చేస్తారు. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు అడ్వాన్స్ తీసుకుంటారు కదా, అది ఎన్ని మంత్స్ వరకు తీసుకోవచ్చు? కొందరు 2 months తీసుకుంటారు, కొందరు 3 months అట్లా తీసుకుంటారు. అంటే ప్రాపర్ గా ఏదైనా అఫీషియల్ గా ఇంత తీసుకోవాలి అనేది ఏమైనా ఉందా? అంటే ఈ రెంటల్ పీరియడ్ అది కూడా పెట్టారు. ఎప్పుడు పడితే అప్పుడు పెంచకూడదు, ఎంత పడితే అంత పెంచకూడదు. సమ్ వర్డ్ మాట అనుకోవాలి, 5%, 200, 300 పెంచుతామని. ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది సిచ్యువేషన్. మన దగ్గర యుఎస్కి ఇండియాకి తేడా ఉంది. మీరు ఏమంటున్నారంటే ఎంత అడ్వాన్స్ ఎంత ఉండాలి అంటున్నారు. ఎన్ని మంత్స్ అడ్వాన్స్ తీసుకోవచ్చు? జనరల్ గా రెసిడెన్షియల్ కి మినిమం 2 months అమ్మా, మాక్సిమం 3 months. ఓకే. బట్ కమర్షియల్ కి 6 months to 1 year. ఇట్ డిపెండ్స్. ఓకే. కమర్షియల్ అంటే వాణిజ్య పరంగా యాక్టివిటీస్ జరుగుతాయి. రెసిడెన్షియల్ లో అంటే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చూసుకుంటే, నేను ఒక ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ ఒక ఆఫీస్ తీసుకున్నాం రెంట్కి, 1200 square yards, ఇండిపెండెంట్ హౌస్, 3 floors. దానికి ట్యాక్స్ 3,000 కడుతున్నారు. లాస్ట్ 20-30 సంవత్సరాలు ₹3,000 కడుతున్నారు అంత పెద్ద ఇల్లుకి. అదంతా రెసిడెన్షియల్ ఉండేవారు. మేము వెళ్ళి కమర్షియల్ బోర్డు పెట్టాం, వచ్చి రివైజ్ చేసాడు. ఎంత అయి ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి, 3,000 ఎంత అవ్వచ్చు? 6,000, 9,000, 90,000 చేశారు. అంటే ది ఓనర్ ట్రైంగ్ టు మేనేజ్ వితౌట్ ఇంక్రీజ్ వాట్ ఎవర్ దిస్ ఇన్ఫ్లుయెన్స్. మన ఇండియాలో రూల్స్ ఉన్న రూల్స్ పెట్టేది చెడ్డ వాళ్ళకి, కానీ ఫాలో అయ్యేది మంచి వాళ్ళే ఫాలో అవుతారు. నేను చాలా చెప్పాను. అదే రిపేర్స్ గురించి కూడా చాలా మంది అడుగుతుంటారు. అంటే ఏదన్నా ఇప్పుడు ఇంట్లోకి దిగిన ఒక 2-3 months కే ఏదో ట్యాప్ సరిగా పనిచేయలేదు అనుకోండి, ఆ రిపేర్ ఎవరు చేయించాలి? ఓనర్ చేయించాలా, టెనెంట్ చేయించాలా? అంటే ఇద్దరు రైట్ రాంగ్ అండి. అంటే మైనర్ రిపేర్స్, మేజర్ రిపేర్స్ రెండు ఉన్నాయి. మన రాష్ట్ర మైనర్ రిపేర్స్ టు బి డన్ బై ది టెనెంట్, మేజర్ రిపేర్స్ టు బి డన్ బై ది ఓనర్. ఎగ్జాంపుల్ ఇద్దాం. సపోజ్ మీకు బోరింగ్ మోటార్ ఇచ్చి, బోరింగ్ పంప్ ఉంటుంది కదా, సబ్మర్సిబుల్ పంప్ ఉంటుంది, ఆ పంప్ ఇచ్చాడు. మీకు ఇచ్చినప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉంది. ఒక 1 year తర్వాత మోటార్ పనిచేయట్లేదు. సో రిపేర్ టెక్నీషియన్ పిలుస్తాం, అది రిపేర్ చేస్తుంటే ఆ రిపేర్ డబ్బులు అనేది టెనెంట్స్ ఇస్తారు. ఎంతమంది టెనెంట్స్ ఉంటే అంతమంది డివైడ్ చేసుకుంటారు. ఓకే. కానీ పంప్ పనికిలేదు, పంపే మార్చాలి. కమింగ్ అంటే క్యాపిటల్ ఎక్విప్మెంట్. ఓకే. అప్పుడు ఓనర్ పెట్టాలి. సో ఓనర్ మనకి ఇల్లు అప్పు చెప్పినప్పుడు ఫోటోలు తీసుకుంటాడు, అన్ని వర్కింగ్ కండిషన్, ప్లంబింగ్ ఐటమ్స్ కానీ, లైట్లు కానీ, బల్బులు కానీ, వాట్ ఎవర్ ఇచ్చినవన్నీ కూడా వర్కింగ్ కండిషన్ మనం చూసుకోవద్దు మన తప్పు. సో అవన్నీ చూసి వర్కింగ్, కొంతమంది ఇరగొట్టేస్తారు, కొంతమంది పెట్టబోయి పడేస్తారు బల్బు. చిన్నపిల్లలు ఎన్ని బలతగర అంటే ఫోర్స్బుల్ ఇరగొట్టిన దానికి వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఎవరు కదా. ఇప్పుడు టీవీ కింద పడేస్తే ఇరిగిపోతుంది, అది లీగల్ గా వ్యాలిడ్ కాదు కదా. వాళ్ళు తెలుసుకో ప్రాబ్లం, టెక్నికల్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమా, టెక్నికల్ ప్రాబ్లమా, హార్డ్వేర్ ప్రాబ్లమా, వారంటీలో ఉందా, గ్యారంటీలో ఉందా, దాన్ని బట్టి ఏసీ ఉంది. ఏసీ రిపేర్ అయితే మనమే చేయించుకోవాలి. కానీ ఏసీ అసలు పని చేయలేదు అనుకోండి, ఏసీ చేంజ్ చేయాలంటే వాళ్ళు చేంజ్ చేయించాలి. అట్లా డిఫరెన్స్. మైనర్ రిపేర్స్, మోరియం నిండిపోయింది, ఒక 300-500, అది వాళ్ళు ఇవ్వరు ఓనర్, మీరు వాడుతున్నారు కూడా మీరు ఇచ్చుకోవాలి. అసలు ఆ పైప్ డ్యామేజ్, మొత్తం పైపే పనిచేయడం, బ్లాక్ అయిపోయింది, పైపింగ్ మార్చాలి, అప్పుడు ఓనర్ పిక్చర్ లో వస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కంఫర్ట్. ఇప్పుడు కమర్షియల్ అనుకోండి ఏం చేయరు, అన్ని వీళ్ళే చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొంతమంది బేర్షెల్ ఇస్తారు, బేర్షెల్ ఇచ్చినప్పుడు ఫర్నిష్ ఎవరు చేసుకుంటారు? టెనెంట్స్ చేసుకుంటారు. సో ఏ ఓనర్ సంబంధం లేదు, నాకు సంబంధం లేదంటాడు. అంటే ఇది ఎట్లా అంటే ఇద్దరి మధ్య ఇట్స్ లైక్ ఎన్ అఫైర్. టెనెంట్ ల్యాండ్ లార్డ్ మంచి అఫైర్, మంచి రిలేషన్ ఇవన్నీ రావు. లేకపోతే ₹50 ట్యాప్ పోయింది అనుకో, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి రెంట్ తీసుకోవట్లేదా, ఇమీడియట్ చేయండి. 12 గంటలకు ఎక్కడ వస్తాడు ఓనర్ అమెరికాలో ఉంటాడు, లేదా ఢిల్లీలో ఉంటాడు. సో మనం చేసుకొని డబ్బులు కలెక్ట్ చేయరు. కానీ ట్యాప్కి ₹50, ₹100 అనేది ఓనర్స్ ఇవ్వరు, టెనెంట్సే పెట్టుకోవాలి. ఓకే. సో ఈ రిపేర్ కి సంబంధించింది అయితే ఓనర్స్ అంటే టెంపరరీ దానికి సంబంధించి టెనెంట్స్ చేయాలి. మైనర్, మేజర్
ఓకే. మైనర్ అంటే స్మాల్ రిపేర్. ఎలక్ట్రిసిటీ బల్బ్ పోయింది. ఇప్పుడు బల్బ్ పెట్టారు. 6 నెలల తర్వాత ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఓనర్ ఏం చేస్తాడు? లేకపోతే పవర్ ఇదైంది, స్టార్ట్ అయింది. అప్పుడు టీవీ పోతే చాలా మంది టీవీలు పోయినాయి. ఒకసారి పవర్ అప్పుడు గవర్నమెంట్ సహాయం చేస్తదా? ఓనర్ ఏం చేస్తాడు? ఓనర్ తప్పు లేదు కదా! న్యాచురల్ కెలామిటీ. తుఫాన్ వచ్చింది, మొత్తం పోయింది. It all depends upon the item what we are talking, the repair what we are talking, the machine what we are talking. Right.